స్ట్రాంగులేట్ చేసినట్టు అవుతుంది అనమాట. సో ఈ విధంగా మన స్ట్రాటజీ అన్నది ఇది మల్టీ ఫోల్డెడ్ స్ట్రాటజీ ఉండాలి. అంటే అష్టాంగ నిర్బంధం అంటాం మనం. 8 దిక్కుల నుంచి మనం నిర్బంధించగలిగితే ఏమవుతుందంటే సఫోకేట్ అవుతారు. ఎందుకంటే మీరు అన్నట్టు ఇందాక శ్రీనివాసులు గారు అన్నట్టు అందరూ యుద్ధం యుద్ధం అని మాట్లాడుతున్నారు, కానీ ఇది కాదు మనం చేయాల్సినవి. ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నది కూడా ఈ విధానాలు ప్రభుత్వం చేస్తుంది. అటారీ వాగా బార్డర్ స్టాప్ చేయడం కానీ, ఆ తర్వాత వచ్చేసి సింధు వాటర్ దీన్ని స్టాప్ చేయడము, తర్వాత సార్క్ వీసాలు అడ్డుకోవడం, ఇవన్నీ కూడా వివిధ మార్గాలలో చేస్తున్నది. తర్వాత ఇంటర్నేషనల్ గా కూడా పాకిస్తాన్ ని ఎక్స్పోజ్ చేయడం అన్నది కూడా ఒక పెద్ద పెట్టన జరుగుతుంది. ఎందుకంటే పర్మనెంట్ గా పాకిస్తాన్ నుంచి టెర్రరిజం ను తీసివేయడానికి ఇది ఒక చక్కని అవకాశం మనకి. దీంట్లో అందరినీ కూడా సహభాగం చేసుకోవాలి. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి యునైటెడ్ స్టేట్స్ వెళ్ళిపోయిన తర్వాత పాకిస్తాన్ మీద పెద్ద కన్సర్న్ ఏమీ లేదు యునైటెడ్ స్టేట్స్. ఆ తర్వాత ముఖ్యంగా గల్ఫ్ దేశాలు, సౌదీ అరేబియా, ఇవన్నీ కూడా పాకిస్తాన్ కి దూరం అయిపోయాయి. ఆ తర్వాత చైనా కూడా తీసుకుంటే మీరు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ వాళ్ళు ఏదైతే స్టార్ట్ చేశారో దానిలో పాకిస్తాన్ వాళ్ళు ఫండ్స్ పెట్టకపోవడం వల్ల అనేక బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్స్ కూడా ఆగిపోయింది. తర్వాత ప్రస్తుతం చైనా ట్రంప్ యొక్క 245% టారిఫ్లతో వాళ్ళు కూడా భారతదేశంతో ఏ విధమైన సత్సంబంధాలు పెట్టుకోవాలన్నా కూడా చైనా కూడా చూస్తుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో ఇంటర్నేషనల్ అడ్వాంటేజ్ మనకుంది. తర్వాత ఈ గత 10 సంవత్సరాల్లో భారతదేశం ప్రపంచ మ్యాప్ లో ఒక విశిష్టమైన స్థానాన్ని తీసుకుంది. అన్ని దేశాలు కూడా భారతదేశానికి దగ్గర అవ్వాలని కోరుకుంటున్న మన విదేశాంగ విధానం, ప్రధాని మోడీ గారు, జయశంకర్ గారు, వీరందరూ చేసిన కృషి వల్ల భారతదేశం యొక్క స్థానం ఒక విశిష్టమైన స్థానంలో. కాబట్టి వీటిని మనం అందిపుచ్చుకొని పాకిస్తాన్ ను టెర్రరిజం నుంచి, ఆ టెర్రర్ క్యాంప్స్ ను కంప్లీట్ గా ఇంటర్నేషనల్ కోఆర్డినేషన్ తో చేయగలిగితే ఇట్ విల్ బి వన్స్ ఫర్ ఆల్ సొల్యూషన్. ఆ విధంగా భారతదేశం పనిచేస్తుందని నేను అనుకుంటాను. సార్ లక్ష్మణ్ గారు, ఇంకొకటి, ఇప్పుడు ఈ మిలిటరీ రూలర్స్ అక్కడ పేరుకి అది డెమోక్రటిక్ కంట్రీ పేరుకి, కానీ మొత్తం నడిచేది ఫండమెంటలిస్టిక్ మిలిటరీ రూలర్స్ ఆధ్వర్యంలో. ఆ దేశం కాదు, అది టెర్రరిస్ట్ క్యాంప్ అంతే. దాని దేశం అని వాడటం కూడా అనవసరం. ఎందుకంటే 197 దేశాల్లో టెర్రరిస్టులు ఉన్నారు, కానీ టెర్రరిస్టులే ఒక దేశాన్ని పరిపాలించడం అనేది మరి ఈ ఫెసిలిటీ కేవలం పాకిస్తాన్లోనే ఉన్నట్టు. అది ఓపెన్గా ప్రపంచం ఒప్పుకుంటుంది. ఇరాన్ అంటే ఒక ఇస్లామిక్ నేషన్, అంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ దట్ వాస్ కన్వర్టెడ్ యాజ్ అన్ ఇస్లామిక్ నేషన్, పార్సియల్ది. సరే వాళ్ళు కూడా ఇవాళ దౌత్యపరంగా భయంకరమైన హెచ్చరిక జారీ చేశారు. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, దిస్ టర్మినాలజీ దే హ్యావ్ యూస్డ్. మీరు స్పృహ లేకుండా వ్యవహరిస్తున్నారు, దీనివల్ల అంతర్జాతీయ సమాజంలో మీరు ఏకాకి అవుతారు, కొన్ని రోజులు పోయిన తర్వాత మీరే ఉండరు, అంటే ఒక 3 ముక్కలుగా మీరు విడిపోతారని ఒక హెచ్చరిక. 3 దేశాలు ఆల్రెడీ బెలూచిస్తాన్ ఇట్ హాస్ మేడ్ అప్ ఇట్స్ మైండ్ టు ఎలినేట్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ పాకిస్తాన్, అది తెలిసిపోయింది. ఇంకొకటి కూడా మనతో కలవటం కోసం మన బార్డర్లో ఉన్న కొన్ని చిన్న రాష్ట్రాలు కూడా అపార్ట్ ఫ్రమ్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, ఇవి సిద్ధంగా ఉన్న తర్వాత ఇంకోటి అంతర్యుద్ధం. పాకిస్తాన్లో సివిల్ వార్తో పాటు మిలిటరీ వార్ కూడానండి, వాళ్ళకే పట్టల్లా మిలిటరీ జనరల్స్. అండ్ ఇంకోటి ఆయన సుద్దులు చెప్తున్నాడు, అంత సొఫిస్టికేటెడ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెర్మినాలజీ. వాళ్ళ దేశంలో ఉన్న పేద బిడ్డలకి ఈ సొఫిస్టికేటెడ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్ అక్కర్లేదా? వాళ్ళు మాత్రం ఇంగ్లాండ్లోను యుఎస్లోను విల్లాలు కట్టుకొని వాళ్ళ పిల్లలు మాత్రమే అక్కడ చదువుకోవాలా? మీరు యాహ్యా ఖాన్ దగ్గర నుంచి చూడండి సార్, ఎవ్రీ మిలిటరీ జనరల్ దే యూస్ టు హ్యావ్ దేర్ విల్లాస్ అండ్ వాళ్ళ సంపద అంతా కూడా యూకే కానీ యుఎస్లో కానీ ఉంటుంది. అంటే వాళ్ళ దేశంలో యువతని టెర్రరిస్టులుగా మారుస్తూ వాళ్ళు మాత్రం సౌఖ్యంగా ఉంటుంది. ఇన్ కేస్ ఏదైనా జరిగితే పారిపోవడానికి సిద్ధంగా విమానాలు కూడా ఏర్పాటు చేసుకునే వీళ్ళు మన గురించి మాట్లాడటాన్ని ఎలా చూస్తున్నారు? లక్ష్మణ్ గారు వినిపిస్తుందా? లక్ష్మణ్ గారు వినిపిస్తుందా అండి? ఫ్రీజ్ అయినట్టుంది.